అన్నమయ్య జిల్లా రాయచోటి రైతు బజార్లో సన్నబియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ ధర కంటే తక్కువకు స్టీమ్డ్ రైస్ కిలో ₹50, రాబియ్యాన్ని కిలో ₹52 అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల ద్వారా రాయితీ బియ్యం పంపిణీ చేపడుతున్నామని, లబ్ధిదారులకు వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు. పేదలకు రేపు ఎల్లినో ప్రభావం ఉంటుంది. వర్షాలు లేవు, రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించాలని చెప్పి గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై నుంచి చెప్తా వస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఆ ప్రభావం తట్టుకునేదానికి ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క అండదండ ఉండాలనే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే వర్షపాతం లేదు కాబట్టి వర్షాలు లేనప్పుడు ఈ వరి పంట తగ్గించాలి. తప్పకుండా వరి పంట తగ్గించినప్పుడు, నీళ్లు తక్కువ వచ్చినప్పుడు రైతులకు నష్టం రాదు అని ప్రతి ఒక్క మీటింగ్ లో, టీవీ ద్వారా, సోషల్ మీడియాలో, ప్రతి ఒక్క మాధ్యమంలో తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఏదైతే ఉందో దాని ద్వారా మంచి నిర్ణయం ఇది. ఈ రోజు ఇప్పుడే సివిల్ సప్లైస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమంటే, రాష్ట్రంలో ఉన్న సుమారుగా 115 రైతు బజార్లు, అలాగే 500 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. వాళ్ళంతా ఎంతో జాగృతంతో వారి సంబంధిత శాఖ మంత్రిని కలిసి మేము సైతం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము ఆదుకోవాలి, రేపు ఏదైనా సమస్యలు లేవనెత్తినప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వానికి మేము కూడా చేయూతిస్తామని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానమే ఇది. పేదలకు రేపు ఎల్లినో ప్రభావం ఉంటుంది. వర్షాలు లేవు, రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించాలని చెప్పి గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై నుంచి చెప్తా వస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఆ ప్రభావం తట్టుకునేదానికి ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి